పెండింగ్ ఉన్న బకాయి మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లోనే కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలి పెండింగ్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈ రోజు విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పేసి అంటే ఏ మాత్రం సమస్యలు పరిష్కారం కాకుండా ఆ సమస్యలు మొత్తం పూర్తిగా కుప్పలు కుప్పలుగా ఈ రోజు పెరుకుపోయినటువంటి పరిస్థితి ఒకవైపు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అదే విధంగా ఈ రోజు సంక్షేమ హాస్టల్లో చదివేటువంటి పేద విద్యార్థులు ఈ రోజు మధ్యతరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు వచ్చేటువంటి జీతాలు మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు వచ్చేటువంటి ఏదైతే సాలరీ ఏమైనా ఆగినాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ రోజు పేద విద్యార్థులు ఈ రోజు హాస్టల్లో చాలి చాలన్నట్టుగా ఈ రోజు వాళ్ళకు మెస్ బిల్ రాక ఈ రోజు ఇబ్బంది పడుతూ ఉంటే మీరేమో ఏదైతే విద్యను పట్టించుకోకుండా వివరించడం సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే పీడీఎస్ ఆధ్వర్యంలో
అన్ని హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఈ రోజు తీసుకొచ్చి ఈ రోజు సబ్ కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే దాదాపు 9 నెలలుగా వచ్చేటువంటి మెస్ బకాయిలు ఇప్పటి వరకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక వైపు ఉంది. అయ్యా మీరు మెనులు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నాను, మెను పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే హాస్టల్కి వచ్చి వర్గాలు చూస్తే ఈ రోజు పూర్తిగా బిల్లులు రాక ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అదే విధంగా ఏదైతే కాలేజ్ హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులకు ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకు ప్రతి నెల 500 రూపాయల చొప్పున ఈ రోజు వాళ్లకు ఏదైతే కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా కాస్మెటిక్ ఛార్జ్ ఇవ్వకుండా విద్యార్థులు ఎక్కడి తీసుకొచ్చి వాళ్ళు కాలం ఎలదీస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదే విధంగా ఏదైతే కాలేజ్ హాస్టల్ చదివేటువంటి విద్యార్థులకు బాక్సులు గానీ, పెట్టెలు గానీ, గ్లాసులు గానీ, దుప్పలు గానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రాసుకోవడానికి నోట్ బుక్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సమస్య ఈ రోజు ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, ప్రభుత్వ పీజీ కాలేజీలో, యూనివర్సిటీలో కూడా సైతం ఈ సమస్య వెంటాడుతుంది. ఈ రోజు విద్యార్థులు, పేద విద్యార్థులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు రియంబర్స్మెంట్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. ప్రభుత్వ సంస్థలకు డిగ్రీ గానీ, పీజీ గానీ, యూనివర్సిటీలలో అసలు రియంబర్స్మెంట్స్ అనే విషయం తీసుకురావద్దు. ఏ విద్యార్థి చదివిన వాళ్ళకు పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ రోజు విద్య ఏదైతే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో అద్దె భవనాలు కొనసాగుతున్నాయి, వాటికి నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ల సాధన కోసం పీడీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు సబ్ కలెక్టర్ దగ్గరకు రావడం జరిగింది. ఈ డిమాండ్ల సాధన చేయకుంటే, పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా వేల కోట్ల రూపాయలు మెస్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్లు, బకాయిలు, రియంబర్స్మెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇది చాలా సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఇది నవంబర్ 3 నుంచి కూడా మాకు స్కాలర్షిప్ లేక, రియంబర్స్మెంట్ లేక మేము కాలేజీలు మూసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు ఒకవైపు ప్రకటించినాయి. చర్చలు ఎన్నిసార్లు జరిపినా విఫలమైనాయి. ఇప్పటికి కూడా విద్యార్థులకు, విద్యార్థినీలకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు, హాస్టల్లో మౌలిక వసతులు పెంచలేదు. ఇప్పటికే ఈ రోజు కూడా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మౌలిక వసతులు లేక 0% స్టూడెంట్స్ ఉన్న స్కూళ్లు దాదాపు 4900 స్కూళ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ విద్యపైన ప్రభుత్వానికి ఎలాంటి కూడా చిత్తశుద్ధి లేదనేది స్పష్టం. గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేడు. గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి కేసీఆర్ హయాంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిండ్రు. ఈ రోజు హాస్టళ్ల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. అమ్మాయిలకు ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కూడా, మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. అందుకే పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అన్ని హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, మెస్ ఛార్జీలు పెంచాలి, వాళ్లకు మెయింటెనెన్స్ ఫీ ఇవ్వాలి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ రోజు పీడీఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. రానున్న భవిష్యత్తులో రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడి చేయడానికి పీడీఎస్ ఎలాంటి తరుణంలో వెనకాడని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ సమస్యను తీవ్రతరం కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, యాజమాన్యాలతో మాట్లాడాలి, విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రభుత్వం చేతగాదని రాజీనామా చేస్తే ఇంకొక ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.